తిరుమల గురించి, తిరుమల ఆలయం గురించి వింటున్నప్పుడు మనం తరచుగా కులశేఖరపడి అన్న మాట వింటూ ఉంటాం. తిరుమల వెంకన్నకు చెల్లించే నైవేద్యాలన్నీ కూడా ఈ కులశేఖరపడి దగ్గర నుంచే చెల్లిస్తారట. ఇంతకీ ఈ కులశేఖరపడి అంటే ఏంటి? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆనంద నిలయం అంటే తిరుమల ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విగ్రహం ఎదురుగా ఉండే గడప. ఆ మొదటి గడపనే కులశేఖరపడి అంటారు. కులశేఖరుడు పరమ విష్ణు భక్తుడు, ఆళ్వార్లలో ఒకరు. తిరువాన్కూర్ మహారాజైన కులశేఖరుని పేరు మీదుగా ఏర్పడిన శ్రీవారి గర్భాలయం మొదటి గడపనే కులశేఖరపడి అంటారు. మరి ఈ గడపకు కులశేఖరుని పేరు ఎలా వచ్చింది చూద్దాం. కులశేఖరుడు కేరళ తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు, పరమ వైష్ణవుడు. 12 మంది వైష్ణవ మహాభక్తులైన ఆళ్వార్లలో కులశేఖరులు కూడా ఒకరు. అందుకే వీరు కులశేఖరాళ్వార్ అని పేరు పడ్డారు. కులశేఖరులు శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అవతారంగా భావిస్తారు. ప్రహ్లాదుని అవతారంగా కూడా కొంతమంది చెప్తారు. కేరళని పాలించిన రాజులలో ప్రముఖులు చేరవంశపు రాజులు. ఆ చేరవంశంలోని ఒక రాజు దృఢవ్రతుడు. దృఢవ్రతుడు పరమ విష్ణు భక్తుడు. అతడికి రాజ్యం, వైభవం అన్నీ ఉన్నా కూడా పిల్లలు మాత్రం కలగలేదు. ఎన్ని వైభవాలున్నా పిల్లలు లేకపోవడం పెద్ద లోటుగా ఉండేదతనికి. తనకు పిల్లలు కలిగేలా ఆశీర్వదించమని శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాల వేడుకున్నాడు దృఢవ్రతుడు. అతడి ఆర్తిని గమనించిన శ్రీమన్నారాయణుడు కరుణించాడు. సరిగ్గా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలోనే ఒక కుమారునికి జన్మనిచ్చింది దృఢవ్రతుని భార్య. తన కులదీపకుడుగా జన్మించిన ఆ బాలునికి కులశేఖరుడు అని పేరు పెట్టుకున్నాడు దృఢవ్రతుడు. పేరుకు తగ్గట్టుగానే కులశేఖరుడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇటు సంస్కృతం లాంటి భాషలలోనూ అటు యుద్ధ విద్యలలోనూ కూడా విశేషమైన పాండిత్యాన్ని గడించాడు. తండ్రి తర్వాత సుమారుగా సాధారణ శకం 800 సంవత్సర ప్రాంతంలో రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించిన కులశేఖరుడు తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. కేరళ వరకే ఉన్న తన రాజ్యాన్ని తమిళనాట కూడా విస్తరించాడు. కులశేఖరుడు పరమ భక్తుడు. ముఖ్యంగా శ్రీరాముణ్ణి ఆరాధించేవాడు. ఎంతగా అంటే పదే పదే పండితుల చేత శ్రీరాముని చరిత్ర చెప్పించుకుని వింటూ ఉండేవాడు. ఆ వినడంలో ఆ ఘట్టాలన్నీ తన కళ్ళెదురుగా అప్పుడే జరుగుతున్నంతగా ఆ రామ కథలో లీనమైపోయేవాడట. అలాగే ఒకసారి పండితుల వారు రామాయణంలో శ్రీరాముడు రావణునితో లంక మీదకు యుద్ధానికి సన్నద్ధమవుతున్న ఘట్టాన్ని వివరిస్తున్నారు. ఆ ఘట్టం అప్పుడే జరుగుతున్నట్టుగా లీనమైపోయిన కులశేఖరుడు వెంటనే తాను కూడా తన స్వామికి యుద్ధంలో సహాయపడాలని భావించి వెంటనే సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యమని ఆదేశాలివ్వడం మొదలుపెట్టాడట. అయితే ఇప్పుడు యుద్ధం ఎవరితో అని తెల్లబోయారట అక్కడున్నవారు. ఇంతలోనే రావణుని సంహరించి రాముడు యుద్ధాన్ని సమాప్తి చేశాడని పండితుల వారు ఆ తర్వాతి ఘట్టాన్ని వివరించడంతో అప్పుడు కులశేఖరుడు శాంతించారట. ఇలా కులశేఖరులు నిరంతరం రామధ్యానంలో తనని తాను మరచిపోయి ఉండేవారని కొన్ని కథనాలున్నాయి. ఇలా నిత్యం కులశేఖరుని దర్బారు భక్తి ప్రవచనాలతో సత్సంగాలతో నడిచేది. దాంతో రాజ్యపాలన కుంటుపడింది. ఇదంతా చూసిన మంత్రి అధికార గణమంతా ఎలాగైనా రాజుగారిని ఈ భక్తి ప్రభావం నుంచి బయటకు తీసుకురావాలని, లేకపోతే రాజ్యానికే ప్రమాదమని భావించారు. ముఖ్యంగా ఈ వైష్ణవ భక్తుల కారణంగానే రాజుగారు రాజకార్యాలన్నీ వదిలిపెట్టి భక్తిలో మునిగిపోయారని, రాజ్యాన్ని అంతగా పట్టించుకోవడం లేదని వారు భావించారు. అందుకే ఆ వైష్ణవ భక్తుల నుంచి కులశేఖరుని దూరం చేస్తే మళ్లీ అతడు యథావిధిగా రాజ్యభారాన్ని వహిస్తాడని ఆ ప్రయత్నాల్లో పడ్డారు మంత్రులు, అధికారులు. కులశేఖరుడు పూజించుకునే శ్రీకృష్ణుని విగ్రహానికి అలంకరించిన ఆభరణాలు తీసేసి ఆ ఆభరణాలు దొంగిలించబడ్డాయని, ఆ వైష్ణవ భక్తులే దొంగిలించారని చెప్పారు. అయితే కులశేఖరులు ఇది విని చాలా బాధపడ్డారు. వైష్ణవ భక్తులు ఇలా నిందించబడడం అతడు సహించలేకపోయాడు. నిజంగా వారు అలా చేసి ఉండరని గట్టిగా నమ్మాడు. అందుకే వారి నిర్దోషిత్వాన్ని, తన నమ్మకాన్ని రుజువు చేసేందుకు ఒక బుట్టలో విషపూరిత సర్పాన్ని తెప్పించి ఆ వైష్ణవ భక్తులే గనక నిజంగా దొంగతనం చేసి ఉంటే సర్పకాటుతో తాను మరణిస్తానని, లేక తన నమ్మకమే నిజమైతే తనకు ఏమీ కాదని చెప్పి ఆ బుట్టలో చెయ్యి పెట్టాడు. ఆ సర్పం కులశేఖరుడికి ఏమీ హాని చెయ్యలేదు. తరువాత కొంతకాలానికి కులశేఖరుడు ఇక తాను ఈ లౌకికపరమైన బాధ్యతలలో ఉండలేనని భావించి
తన కొడుకులను పిలిపించి రాజ్యాన్ని వారికి అప్పగించి తాను ఆ శ్రీరంగనాథుని సేవలోనే జీవితాన్ని గడుపుతానని చెప్పి శ్రీరంగం చేరుకున్నాడు. భక్తిలో పరాకాష్ఠకు చేరుకున్న కులశేఖరుడు చక్కటి కవి కూడా. పెరుమాళ్ తిరుమొళి అన్న పేరుతో ఆయన రాసిన 105 పాసురాలను ఆళ్వార్ల సాహిత్యంలో భాగంగా పరిగణిస్తారు. ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు కులశేఖరుడు. ఆ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి నీ సన్నిధిలో జీవం లేని ఒక రాతి గడపగా ఉన్నా కూడా చాలు, నా జన్మ ధన్యమైనట్టే అని తన కోరిక విన్నవించుకున్నారు. వెంకటేశ్వరుడు కులశేఖరుని కోరికను తీర్చాడు. అలా కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు. ఇదే మొదటి గడప. తిరుమల శ్రీవారికి నైవేద్యాలన్నీ ఈ కులశేఖర పడి మొదటి గడప యువతల నుంచే సమర్పిస్తారు. ఒక్క ఓడు నైవేద్యం మాత్రమే కులశేఖరపడి గడప దాటి వెళ్లి స్వామి సన్నిధిలో సమర్పిస్తారు. ఇది స్వామి సన్నిధిలో ఉన్న గడపను కులశేఖరపడి అని పిలవడం వెనుక ఉన్నటువంటి కథనం.